హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర సిస్టర్స్. ఈరోజు మన ఆంధ్ర సిస్టర్స్ ఛానల్లో వెజ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. దీనికి కావాల్సినవి సనగ తరిగి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, బంగాళదుంప ముక్కలు, 3-4 ఉల్లిపాయలు, 2-3 టమాటాలు, ఒక నిమ్మకాయ, 2-3 పచ్చిమిరపకాయలు చీల్చి పెట్టుకున్న ముక్కలు, అల్లం పొడి, స్వీట్ కార్న్, ఉడికించి పక్కన పెట్టుకున్న పచ్చి బఠానీ, బిర్యానీ ఆకు, లవంగాలు, జీలకర్ర, పెరుగు. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని ఒక 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని రెడీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అంటే బిర్యానీ ఆకు, 2-3 లవంగాలు, కొంచెం జీలకర్రని దాంట్లో వేసి వేపండి. అలాగా వేగుతున్నప్పుడు మనం తీసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ చీలికల్ని కూడా దాంట్లో వేసి ఎర్రగా వేగనివ్వండి. ఇలా వేగిన పచ్చిమిరపకాయ ముక్కలు కారం ఉండవండి, ఉడికినా సరే. ఇప్పుడు దీంట్లో ఫ్రోజన్ స్వీట్ కార్న్ లేదా మీరు నార్మల్ స్వీట్ కార్న్ వేసుకున్నా పర్వాలేదు. స్వీట్ కార్న్ ఉడిచిపెట్టుకున్న గింజల్ని దీంట్లో యాడ్ చేసుకుని నూనెలో వేగనివ్వండి. అలాగే ఒక 5-6 జీడిపప్పుని, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటా, బీన్స్, బంగాళదుంప, క్యారెట్ ముక్కల్ని కూడా దీంట్లో యాడ్ చేసి నూనె అంతా వాటికి పట్టేలా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు కంప్లీట్గా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత మనకి నూనె ఒక దగ్గర మగ్గడం స్టార్ట్ అయ్యాక దాంట్లో కొంచెం అల్లం పొడి వేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపిన ముక్కలు చూడండి, దాంట్లో కొంచెం పుదీనాని అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేశాను. ఇవి 2 కేవలం ఫ్లేవర్కి ఆప్షనల్ మాత్రమే. ఇంటి దగ్గర లేకపోతే వీటిని స్కిప్ చేసినా కూడా ఏమీ పర్వాలేదు. ఓకేనా. చూడండి, ఇలా యాడ్ చేసిన వాటిల్లో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పెరుగుని ఒక 3-4 టేబుల్ స్పూన్లు యాడ్ చేసి ఆ పెరుగు మొత్తం అన్ని ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. బియ్యం గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. అలాగే వెజిటేబుల్స్కి ఇంకొక ½ గ్లాస్ ఎక్స్ట్రా పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను ఒక నిమ్మ చెక్కని పిండుతున్నాను, ఎందుకంటే బియ్యం ఉడికిన తర్వాత విడివిడిగా వస్తుంది. ఇలా ఉడుకుతున్న కూరగాయ ముక్కల్లో మీరు ఎంతైతే కలుచుకున్నారో బియ్యాన్ని, అంత బియ్యాన్ని కూడా యాడ్ చేసేసి అలాగే బిర్యానీ మసాలాని ఒక ½ టేబుల్ స్పూన్ వరకు ఎర్రకారాన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. చూడండి, ముక్కలన్నీ మరీ వేగిపోకూడదు. అలా ఉండగానే కుక్కర్ని మూత పెట్టేసి కరెక్ట్గా ఒక విజిల్ రానివ్వాలి. ఒక విజిలే రానివ్వాలండి, లేకపోతే బిర్యానీ అన్నం మరీ మెత్తగా ఉడికిపోతుంది. బిర్యానీ అన్నం ఎప్పుడు పలుగ్గా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. చూడండి, అలా విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకుని విజిల్ ఓపెన్ చేసి ఆవిరంతా బిర్యానీలోనే ఉండేలాగా మూత తీయాలి. చూసారా, ఓపెన్ చేయగానే వెజిటేబుల్స్, బిర్యానీ ఆకు అయ్యాయో. ఇప్పుడు పక్కన ఇంకో చిన్న బాండి పెట్టుకుని కొంచెం నూనె వేసుకుని ఉల్లిపాయల్ని ఎర్రగా వేగనిచ్చి దీంట్లో యాడ్ చేసుకోండి. అలాగే మీ దగ్గర గ్రేవీ కూర ఏదైనా రెడీగా ఉంటే దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీరని పైన గార్నిష్ చేసి తింటే ఈ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడ్డానికి ఎంత బాగుంది కదా. మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఆంధ్ర సిస్టర్స్.